శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పేటువంటి 1-2 మంచి విషయాల్ని శ్రద్ధగా వినగలిగితే వినండి, లేదా మనం డ్రాగ్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. 6 నిమిషాలు వేస్ట్, నువ్వు సోది ఎక్కువైంది అనేటువంటి మాటల కన్నా మీకు కావాల్సింది బ్రాకెట్లో నీకు కావాల్సింది మీరు వినవచ్చు. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలు వినమని చెప్పలేదు. మీరు వింటారన్నటువంటి అత్యుత్సాహం నాకు లేదు. ఒక్కళ్ళు విన్నా సరే నా మంచి మాట వాళ్ళు పరివర్తన పొందుకునే ప్రయత్నం. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్తున్నప్పుడు మనం వృధా చేసేటువంటి ప్రసాదం భోజనం చాలా వేస్ట్ అవుతోంది. కాబట్టి ఇప్పటికి కూడా మన వాళ్ళంతా ప్రచారం చేస్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, కానీ పడేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ వేస్ట్ టబ్బులో వేసేటువంటి భోజనము, ఆ బజ్జీలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. అది ఒకళ్ళు తినే ప్రయోజనం కూడా లేకుండా, లడ్డు వేసుకుంటారు, మిర్చి వేసుకుంటారు, రెండింటినీ పడేస్తున్నారు. పనికొచ్చే తినండి. అక్కడ వాళ్ళకో తినాల్సింది కాస్త అన్నం పెట్టుకొని తినండి, 2 పూరీలు వేసుకోండి. అంతే తప్ప మొత్తం పెట్టుకోవడం, ఆత్రంగా పెట్టుకోవడం, ఫ్యాషన్స్ కోసం పెట్టుకోవడం, గొప్పతనం కోసం పెట్టుకోవడం, టేస్ట్ చెప్పేసి పడేయడం, ఇది మంచిది కాదు. కాబట్టి పదార్థాన్ని దుర్వినియోగం చేయకండి. ఆ ఫంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించిన ధనమేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదొక ముఖ్యమైనటువంటి మీకు చెప్పగలిగే విషయం. వీలైతే దీన్ని పొదుపు చేసే ప్రయత్నం, అంటే అన్నాన్ని, పదార్థాన్ని పొదుపు చేయండి, 10 మంది చేత పొదుపు చేయించండి. మరొక విషయము, ఈ మధ్య నేను తరచుగా చూస్తున్న విషయం, మనకున్నటువంటి పిల్లల్లో కొద్దిగా అంటే ఒకప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేటువంటి నాలెడ్జు, తెలివి అంతా కూడా ఇప్పుడు 14-10 ఏళ్ళ తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మనం పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి నైతికమైనటువంటి పద్ధతిని, భౌతికమైన పద్ధతిని రెండింటినీ అలవాటు చేయండి. ఈ మధ్య తెలుగు సీరియల్స్ అత్తా కోడళ్ళు, లేకపోతే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకే చూపిస్తున్నారు, అంటే గట్టి అరుచుకోవడం. కానీ హిందీ సీరియళ్ళల్లో ఏకంగా అత్తలు కోడళ్ళు, కోడలేమో బాల్కనీలో, అత్తనేమో వేరే చోట సిగరెట్ తాగడం, మద్యపానం సేవన చేయడం లాంటి కొత్త పోకళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటివి మన పిల్లల్లో, అంటే మనకి 13-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మార్పు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ పిల్లల్లో ఆ యొక్క సీరియల్స్వి కానీ ఇతరత్ర సీరియల్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం దానివల్ల పిల్లల్లో నైతిక స్థైర్యం కోల్పోతున్నారు, భౌతికమైనటువంటి చెడు అలవాటుకు దగ్గర అవుతున్నారు. అంటే ఇది మనం తీసుకోవాలి, సొసైటీలో మనకు గొప్ప ఉన్నాం కాబట్టి షార్ట్స్, కుర్చైనటువంటి కుర్చు దుస్తులు వేసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు 12-16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వాళ్ళని జాగ్రత్తగా ఇటువంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనం మీ అందరికీ మరో విజ్ఞప్తి, మన ఛానల్ని ఇంకా 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అనేక విషయాలు, ధార్మికమైనవి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయం గురించి, రాజకీయ, ఆరోగ్య, ఇతరత్ర ఏ కార్యక్రమమైన గురించైనా సరే, ఏ విషయం అయినా సరే చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, జన్మజాతకాలు చెప్పించుకోండి. ధర్మ సందేహాలకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వెంటనే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి. మనం 31 రోజుల్ని 4 వారాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 వారాలుగా డివైడ్ చేసుకొని వాటి ఫలితాలు మీరు అనువయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం 90%, గోచారం ఇప్పుడు చెప్పే ఫలితాలు గోచారం 40-50% వరకు మాత్రమే అనువయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు శుభకరం, ఆనందయోగం కలుగుతుందని తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి?
ఈ మాసంలో వీరికి ఎటువంటి శుభయోగాలు ఉన్నాయి, ధనం ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, అంటే ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి కనీస అవసరాలు. జ్యోతిష్యం అంటే ధార్మికమైనటువంటి విశేషాలు వేరు, భౌగోళిక విశేషాలు వేరు, భౌతికమైనటువంటి విశేషాలు వేరు, పూర్వజన్మ గురించి తెలుసుకునే విశేషాలు వేరు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే గోచారము, ఇప్పుడు మనకి గ్రహాలు కదులుతున్న సమయంలో మనకి వాటి వల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంది అనేది చూసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సరే, ఇంత సోదంతి మాకెందుకు, సో ఈ నెల ఎట్లా ఉంది చెప్పబోయ్ అని అడిగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. సో వాళ్ళ కోసం మనం వెంటనే జాతకాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఈ నెలలో మొదటి వారంలోనే కొంతగా ఇబ్బందికరంగా ఉంది. తీవ్ర నష్టం. బాబాయ్ మొదలెట్టాడరా వీడు, మళ్ళీ పక్క ఆయన కూడా మంచి చెప్పాడు, తెల్ల గడ్డ ఉంది, ఇంత పొడు గడ్డ ఉంది ఆయనకి, ఇంత లావు ఉన్నాడు ఆయన, చేతికి బంగారు ఉంగరాలు పెట్టాడు, 4 రత్నాలు పెట్టాడు, ఆయన బాగా చెప్తున్నాడు. సో ఈవిడేమో మొదటి వారంలోనే డల్ అంటున్నాడు. అంటే నేను మీకు చాలాసార్లు చూపించాను, చాలా పంచాంగాలు, అంటే ఇవి చూపిస్తే ఏమన్నా వాడు తిడతారేమో అనుకోరేమో. దీంట్లో ఒకలా రాశారు, దీంట్లో ఒకలా రాశారు, దీంట్లో ఒకలా రాశారు, దీంట్లో ఒకలా రాశారు. కాబట్టి మరి దేని చూసి చెప్తారు? వీళ్ళందరూ చెప్పేవన్నీ కూడా ఏంటంటే మనకి గోచారంలో చంద్రుడి నుంచి ఈ మాసాల్లో ఏ మాసం రోజైతే మనం ఫలితాలు చూస్తున్నామో ఆ రోజునటువంటి, అంటే 1వ తేదీ అనుకోండి, దాదాపుగా ఆ రోజు నుంచి లగ్నం ఏమైంది, చంద్రుడు ఎక్కడున్నాడు, ఏ రాశిలో ఏ గ్రహం ఉంది, బుధుడు, కుజుడు, శుక్రుడు, కుజుడు ఏ రాశిలో ఉన్నారు, వాటి భావాలు ఎలా ఉన్నాయి, అష్టగౌరికి ఎలా ఉంది, అలాగే దానికి నవాంశ వేసుకోవాలి, షోడశాంశ వేసుకోవాలి, దాన్ని వేసుకొని చూడాలి మనం. చూసి ఈ ఫలితాలు ఉన్నాయి మాసంలో చెప్పాలి. నోటికి వచ్చిందల్లా నీకు బంగారం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, ఇంకా అలా చెప్పడానికి నేనెందుకు? ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఇలా కండు వేసేసి ఒక షాలు వేసేసి నువ్వు పక్క నుండి ఒకటి ప్రాంప్ట్ ఇచ్చే సరిపోతుంది, వాడు చెప్పేస్తాడు. తులారాశి వారికి ఈ విధంగా ఉంది అని చెప్పేసి మీకు గానం చెప్పి కూడా చెప్తాడు. నేను అలా చెప్పేవాడిని కాదు. సరే, ప్రస్తాంశంలో మొదటి వారంలోనే మీకు అనుకోని రుగ్మతలు, అనుకోని ఆర్థిక నష్టాలు, మిత్రుల వల్ల ధన నష్టము, సోదరుల వల్ల గొడవలు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల వారికి, అంటే పిల్లలకి మీకు అనారోగ్య సూచన, జంతుమూలకమైనటువంటి ఇబ్బందులు పొందుకునే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడ్డారా, మీ పరీక్షలు పూర్తిగా నష్టమే. మీకై మీరు పరీక్ష రాసారా, ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణ సాధిస్తారు. మొదటి వారం అలా ఉంది. మత్స్యకారులకి ప్రాబ్లం, వ్యాపారస్తులకి ప్రాబ్లం, విద్యా ప్రాబ్లం, ఉద్యోగ ప్రాబ్లం, వ్యసనాలకు పడడం, మద్యపాన సేవనం. మరి 2వ వారంలో సామాన్య ఫలితాలు, అంటే కొద్దిగా జాగ్రత్త పడదు. మొదటి వారంలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని జాగ్రత్త చూసుకుంటూ, బాబాయ్ ఎందుకైనా మంచిది, మెల్లగా ఉందాం, వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుందాం, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం లేకుండా చూసుకుందాం, వాళ్ళు చెప్పింది వినకుండా ఉందాం, మన సమస్య మనమే పరిష్కరించుకుందాం అనుకునే భావన ఏర్పడు. ఉద్యోగస్తులు బెంచ్ కింద చేయిపెట్టుకుని ఉండడం, వైద్యులు, వైద్య బృందాల వారు, జ్యోతిష్కులు తప్పుడు మాట చెప్పకుండా, తప్పుడు వైద్యం చేయకుండా జాగ్రత్త పడడం, లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక 3వ వారం 4వ వారంలో అద్భుతమే. ఆణిముత్యాలు, వజ్ర సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఊహించినటువంటి శుభయోగాలు, తప్పక ఆర్థిక లాభాలు, అష్టైశ్వర్య ప్రాప్తి కూడా ఉంది. విశేషమైనటువంటి రాజయోగం, విదేశీయానం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, మంచి బీఫారం అందుకోవడం, అసలు గొప్ప నాయకుడిని కలవడం మీ జీవితంలో ఊహించరు. ఏమో ఒక ప్రధానమంత్రినో లేకపోతే ఒక ముఖ్యమంత్రినో కలవగలిగే అవకాశం ఉంది. ఆఫ్టర్ ఆల్ సర్పంచ్గా ఉన్న మీరు, ఆఫ్టర్ ఆల్ నార్మల్ పర్సన్గా ఉన్నటువంటి మీరు, ఊహించినటువంటి స్థితిలో మీరు ముఖ్యమంత్రిని కానీ లేదా రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ కలిసేటువంటి అవకాశం, అంటే గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఉండబోతోంది. అటువంటి స్థితి, రాజకీయ ప్రవృద్ధి, జాతకంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవచ్చు. శుభయోగం, వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫర్నిచర్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, రైతన్నలకి మేలు కలిగేటువంటి అవకాశాలు, మంచి విత్తనాలు లభిస్తాయి, ఏర్పాటు చురుగ్గా సాగుతాయి, మంచిగానే ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, వచ్చిన పంటకి లాభం బాగానే పొందుకుంటారు, మంచి వ్యవసాయ క్షేత్రాన్ని లీజు తీసుకునే అవకాశం. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల అభివృద్ధి, ఎందుకంటే 3వ 4వ వారంలో మంచి ధనలాభం, గొప్ప గొప్ప వ్యక్తుల వల్ల ఆహ్వానాలు అందుకోవడం, మీరు సంగీత విద్వాంసులకు కానీ నృత్య కళాకారులకు కానీ తప్పకుండా మీరు మా దేశానికి రండి అని పిలువగలిగే అవకాశం, అటువంటి ఖ్యాతిని పొందుకుంటారు. వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి బలం ఉంటుంది. నటీనటులకి, దర్శక నిర్మాతలకి ఊహించని విజయం,
మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. విశేషమైనటువంటి ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకుంటారు. ఆభరణాలు కొనుగోలు అవకాశం, వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మొదటి వారినటువంటి ప్రమాదం ఊహించలేనటువంటిది. మొదటి వారినటువంటి ప్రతి పనిలో నెగిటివ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, విద్యా నష్టాన్ని పొందుకోవడం, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, అనారోగ్యాన్ని సృష్టించుకోవడం, బండి వేగం, మద్యపాన సేవనం, జంతు మూలకంగా, సర్పాల మూలకంగా ప్రమాదాన్ని పొందుకోవడం. అదే మరి 3-4 వారాల్లో లాభము, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, విశేషమైన ద్రవ్య లాభం, ముద్రణాలయంలో మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలం, శుభస్థితి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని కానీ వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, ప్రభుత్వం నుంచి మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు, లంచం తీసుకున్నారు మీరని చెప్పేసి మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తారు. కానీ కోర్టు ఆధ్వర్యంలో మీరు తప్పు చేయలేదని చెప్పి తెలిసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాన్ని తీసుకుంటారు. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. ఈ నెలలో 3వ-4వ వారంలో 4 ఉద్యోగాల్లో మీకు 4 కంపెనీలు ఉద్యోగం వచ్చే అవకాశం. అటువంటి స్థాయి ఉంది. మళ్ళీ బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా పరిపూర్ణం చేసుకునే అవకాశం. ఇంట్లో వేడుక జరగడం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, రాజయోగం. అలాగే పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. టార్గెట్ రీచ్ అవుతారు ఖచ్చితంగా మీరు 3వ-4వ వారంలోనే. వైద్యులకు, వైద్య బృందాల వారికి శుభయోగాలు. ముఖ్యంగా వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాల నిర్మాణం, సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి కూడా ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా పొందుకుంటారు. ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు. ఇంటికి కావాల్సినటువంటి విలువైనటువంటి వస్తు సామాగ్రి కానీ, ఫర్నిచర్ కానీ, ఇతరత్ర ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా మీకు బలంగా కనబడుతోంది. సోదరుల సఖ్యత బాగా ఉంటుంది. మొదటి వారంలో సోదరులతో కంటూ, 3-4 వారాల్లో సోదరులతో ఆప్యాయత, అనుబంధం బాగా ఉంటుంది. చూడండి, విడిపోయినటువంటి వ్యక్తులు ఆత్మీయులుగా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకు సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభకరంగా ఉంటుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో మీకు కొంతవరకు, ఈ మాస మధ్యం వరకు జాగ్రత్తగా ఉంటూ, దైవనామస్మరణ చేస్తూ, భగవద్గీత పారాయణం చేస్తూ, అలాగే లలితా సహస్రనామ పారాయణం చేస్తూ, తప్పకుండా ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించుకుంటూ, ఈ మాసంలో మీకు రామకళ్యాణం ఉంది కదా, రామకళ్యాణంలో పాలు పంచుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు ఆనందకర శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.